అది ఇదంతా నడుపుతున్నవాణ్ణి ఈ పంచేంద్రియములతో నడిపిస్తున్నవాడు పరమేశ్వరుడు. కన్ను పెట్టుకున్నది నేను కాదు. నేను ఎక్కడో ఏ తహసీల్దార్ ఆఫీస్కో వెళ్ళి చలానా కడితే నాకు 2 కళ్ళు ఇవ్వలేదు. అయితే నా గుండెకాయ నేను కొనుక్కు తెచ్చుకు పెట్టుకోలేదు. నా మూత్రపిండాలు నేను పెట్టుకోలేదు. నాకు దాహం వేసిందని నాకు తెలియదు, ఎవరో చెప్తున్నారు లోపల నుంచి. నాకు ఆకలేసింది, లోపల అన్నం అయిపోయింది అని నాకు తెలియదు, ఆకలి రూపంలో ఎవరో చెప్తున్నారు. కాబట్టి ఏదో ఒక పదార్థం ఒకటి ఉంది, అది నా కంటికి కనపడకపోవచ్చు. కానీ నేను బడలిపోయినప్పుడు నిద్రపోతే అది నాకు నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి నా బడలికని తీర్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చింది. ఆ కంటికి కనపడనటువంటి పదార్థమున్నదే దాన్ని ఒక రూపంలోకి తెచ్చుకుంటాడు. తన మనసు దేని మీద నిలబడుతుందో అటువంటి రూపంలోకి తీసుకొస్తాడు. ఒకడికి శారదగా ఇష్టం, ఒకడికి లక్ష్మిగా ఇష్టం, ఒకడికి పార్వతిగా ఇష్టం, ఒకడికి విశ్వనాథుడిగా ఇష్టం. వాడి మనసు దేని యందు లగ్నమవుతుందో అటువంటి రూపాన్ని ఒకదాన్ని పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇదంతా నీ వలన అంటాడు. ఇది నా గొప్ప అనడు. తండ్రి గారి యొక్క గౌరవాన్ని గుర్తించినటువంటి కొడుకు పూజింపబడినట్టే ఈశ్వరుడి గౌరవాన్ని అంగీకరించిన వ్యక్తి పూజనీయుడు అవుతాడు. ఇందువల్ల ఆయన ఏది చేసినా అమ్మో ఇది నాది కాదండి, పైన యజమాని ఉన్నాడు మహానుభావుడు, ఆయన గౌరవం అండి, ఆయన ఇచ్చినవండి అంటుంటాడు. అలా ఎవడు భద్రంగా వాడుకోవడం మొదలుపెట్టాడో వాడికి ఏ స్థితి కలుగుతుంది అంటే, పూజామందిరానికి ఏ స్థితి కలిగిందో పూజామందిరంలో నిరంతరం ఉపాసించేవాడికి అదే పరిస్థితి కలుగుతుంది. అంటే పూజామందిరం వ్యాయామం లాంటిది. పూజామందిరంలోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం పూజ అయిపోయిందని చెప్పడానికి కాదు, పూజ కొనసాగింపునకు మరునాటి ఉదయం వరకు కూడా. ఈ కన్ను విప్పితే ఏది చూస్తున్నా ఈశ్వరమయంగా చూడగలగడం. అది బాగా అలవాటు చేసుకోవడం కోసం పూజ చేస్తాడు. పూజ చేసి మరునాటి ఉదయానికి వచ్చేటప్పటికి మళ్ళీ పూజ మొదలెడతాడు. మళ్ళీ కృతజ్ఞతతో మళ్ళీ రోజు మొదలు పెడతాడు. ఇందులో మీరు చమత్కారం చూడండి. వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే అసలు వ్యాయామం ఎక్కడుందో అక్కడే గురి తప్పుతుంది. ఎందుకో తెలుసా అండి? ఏమంటే మీకు శరీరం బాగా పెరిగిపోతోంది, 50 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఆరోగ్యానికి మంచిది కాదు, మీకు కాఫీ ఇస్తాను పొద్దున్నే, తాగి ఒక్క 4 రౌండ్లు అలా ఎన్టీఆర్ స్టేడియంలోకి వెళ్ళి తిరిగి రండి, వచ్చేసిన తర్వాత మళ్ళీ కాసిన పాలు తాగి చక్కగా స్నానం చేదురు కానీ అని నా భార్య ఎందనుకోండి. ఎవరి కోసం చెప్పింది ఆ మాట? నా కోసమే కదా. ఇప్పుడు నేను అలాగేలే వస్తూ పేపర్ కొని తెచ్చుకుంటాను, పేపర్ వాడిని ఇంకా తేవద్దని చెప్పేసి, వాడు వానలో ఎక్కడో విసిరేస్తున్నాడు, తడిచిపోతుంది పేపర్ అని చెప్పి నేను వెడుతూ పేపర్ కొనుక్కుని ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళి పేపర్ చదువుకుని బల్ల మీద కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నా భార్య ఏమనుకుంటుంది? ఎన్టీఆర్ స్టేడియంలో 4 రౌండ్లు తిరిగి వచ్చాడు వీడు అనుకుని పాలిస్తుంది. ఇప్పుడు నా భార్యది తప్ప నాది తప్ప? నాది తప్పు. కారణం ఏమంటే నేను తను ఎంత నా కోసమని చెప్పి ఏర్పాటు చేసిందో కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాన్ని నేను వెతుక్కున్నాను తప్పుకోవడానికి. కానీ నిజంగా నేను ఓ 4 సార్లు ఆ గ్రౌండ్ చుట్టూ తిరిగి ఇంటికి వచ్చాను అనుకోండి, ఆ వ్యాయామం నాకే మంచిది. పూజ అనేటటువంటి దాని యందు సక్రమమైనటువంటి అభిప్రాయం లేకపోవడం వల్ల, అసలు పూజ గురించి తెలియకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే జీవితం పూజకి కొనసాగింపు అని తెలుసుకోలేడు. పూజ చేసేసాను కాబట్టి ఇంక నేనేం చేసినా పర్వాలేదు అనుకుంటుంటాడు. ఇది దేని ప్రభావం చేత అంటే మనసు యొక్క ప్రభావం చేత. ఇది క్రమక్రమంగా ఏమైపోతుందంటే మనసు చాలా గట్టిపడిపోతుంది. ఎంత గట్టి పడిపోతుందంటే ఇంకా దాన్ని మీరు కరిగించడం అనేటటువంటిది సాధ్యం కాదు. మట్టి చిన్న ఉండ చేసి బాగా ఎండలో ఎండపెట్టి గట్టి పడిపోయిన తర్వాత నీళ్ళల్లో పడేసినా కొంతసేపటికి కరిగిపోతుంది. ఒక ఇనపగుండు పడేస్తే ఎప్పటికీ కరగదు. కొన్ని కోట్ల జన్మల మనసుకి నా అంతటి వాణ్ణి నేను అనేటటువంటి స్థితిని, వేరొకడు ఉన్నాడు వాణ్ణి గౌరవించాలన్న భావనలో తర్ఫీదు లేకుండా తయారైపోయిన మనసు ఒక పట్టాన కరగదిహ. ఆ కరగకపోతే ఏమవుతుందంటే కోట్ల జన్మలు అలా ఎత్తుతూనే ఉంటాడు. అందుకని గీతాచార్యుడు అంటాడు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఆ మనసు కారణమై ఉన్నది. మరి ఎలా ఈ మనసు మారడం? అందున కలియుగంలో మరీ ఉద్ధతితో ఉంటుంది. అందుకో
దీనికోసం వచ్చాయి కృష్ణలీలలు. లీల అన్న మాటకు అర్థం ఏమిటంటే కర్మానుగుణంగా చేసినటువంటి పని కాదు. నేను అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ రాతిని తన్నాను అనుకోండి, నాకేం దెబ్బ తగలకుండా పెద్ద గుండురాయి పక్కకి వెళ్ళింది అనుకోండి, కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనరు. కోటేశ్వరరావు గారు అదృష్టం బాగుందండి, రాయిందంతే పక్కకి వెళ్ళింది కానీ వేళ్ళు విరగలేదండి అంటారు. కృష్ణ పరమాత్మ బండి తన్నాడు అనుకోండి పడుకుని, చిన్న పిల్లాడు, కృష్ణ పరమాత్మ లీల చేశాడండి అంటారు. లీల చేశాడండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పైకి ఒకలా ఉంటుంది కథ, అది లోపలి అర్థం నీకు తెలియకపోయినా నష్టం లేదు, కానీ నీ మనసు మాత్రము ఆర్ద్రమైనదై ఉండాలి. ఈశ్వరుడు అలా చెయ్యగలడు, నాకు అర్థం కాలేదు కానీ ఏదో ఉంది అందులో అంతరార్థం. కాబట్టి నేను భక్తిగా దాన్ని అర్థం చేసుకున్నా చాలు అనుకున్నారనుకోండి, ఆ కథని వినడం చేత మీ మనసుకి కృష్ణ స్పర్శ తగిలినా ఉద్ధరింపబడిపోతారు. ఆ పాదం తగలడమే లీలలో మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అందుకే భాగవత శ్రవణమే మనిషిని గట్టెక్కించేస్తుంది. లేదు అంతరార్థం కూడా అర్థమైంది, అనుష్ఠాన పర్యంతంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఈ లీలలు ఆయన చెయ్యడం వెనక కారణం ఏమిటంటే పాఠక జనం దగ్గర నుంచి, అంటే ఏమీ చదువుకోనటువంటి వాడి దగ్గర నుంచి, బా ఏం భలే తన్నేడరా, చిన్న పిల్లాడు బండి తన్నేశాడరా, ఎలా తన్నేశాడరా అని వెళ్ళిపోతారు తప్ప, అదేంటండి అలా ఎలా తంతాడండి, వ్యాసుల వారు రాస్తే మాత్రం పోతన గారు ఆంధ్రీకరిస్తే మాత్రం బుద్ధిలేని కోటేశ్వరరావు దాన్ని ఎలా ప్రవచనం చేశాడండి అనరు. ఎందుకనరు అంటే ఒక్కటే కారణం, మీకు ఏమిటి బాధో డాక్టర్ గారికి చెప్తారంతే. డాక్టర్ గారు నాకు కడుపులో నొప్పిగా ఉంటుందండి 3 రోజుల నుంచి అని చెప్తారు. కడుపులో నాకు ఏ కారణం చేత నొప్పిగా ఉంది, ఊర్ధ్వ బృహచ్చిర ఎందా, అధో బృహచ్చిర ఎందా, చిన్న ప్రేగు ఎందా, పెద్ద ప్రేగు ఎందా, నీ మొహం నీకు తెలిసిన విషయం ఏం కాదు అది. డాక్టర్ గారు చూస్తాడు, ఇక్కడ నొక్కుతాడు, అక్కడ నొక్కుతాడు, అక్కడ నొక్కుతాడు, ఇక్కడ నొక్కుతాడు, రండి కూర్చోండి అంటాడు. లేకపోతే ఓ ఎక్స్రే రాస్తారు, రాసి 4 మాత్రలు రాసి ఇది 3 పూటలు వేసుకోండి, ఇది రాత్రి పడుకోబోయే ముందు వేసుకోండి, ఇది 2 చెంచాలు తాగుతూ ఉండండి అంటాడు. ఇప్పుడు మీరు అది కొనుక్కుని వేసుకుంటారు అంతే. అంతేగాని డాక్టర్ గారు నా కడుపులో నొప్పికి ఆధారమైన సూక్ష్మక్రిమి ఏమి, ఈ ఓషధి ఎందు ఏమున్నది, లోపలికి వెళ్ళి ఇది దానితో ఇట్లు పోరాడును, నాకు ఇవన్నీ వివరిస్తే తప్ప నేను వేసుకోను అంటున్నారా? ఏమి ఒక డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ మీద మీకున్న విశ్వాసం ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయం మీద ఎందుకు ఉండదు? పోని దానిలో అంతరార్థాన్ని ఉపనిషత్తులతో కలిపి విశదీకరిస్తే వినగలిగినంత ఓపిక, అంత సమర్థత నువ్వు పెంచుకున్నావా? అంత సంస్కారాన్ని అలవాటు చేసుకున్నావా చిన్నప్పటి నుంచి? ఆ అలవాటు లేకుండా పెద్దలు చేసినటువంటి గ్రంథాలకి పేరు పెట్టి మాట్లాడడం ఎంత దోషం. అంటే అలా మాట్లాడే లక్షణం వచ్చింది అంటే ఆ మనసు నీళ్లల్లో పడేస్తే కరిగే మట్టి బిడ్డ కాదు, అది ఇనపగుండు. ఇంకా దాన్ని ఏం చేయాలంటే పరమేశ్వరుడు మహాప్రళయంలో తానే పొందాలి తప్ప వీడు పొందే అవకాశం ఉండదు. అంతటి దారుణమైన స్థితికి మనసు కోట్ల జన్మల సంస్కారము చేత ఘనీభవించిపోయి గడ్డ కట్టి రాయి అయిపోయిందని గుర్తు. అందుకే భాగవత కథాశ్రవణం చెయ్యండి చెయ్యండి అంటారు లోకంలో. అందుకే ఒక్క భాగవతానికి మాత్రమే అయిపోయిందన్న మాట అనవద్దు. నేను భాగవతం చదవడం అయిపోయిందండి అని కానీ, నేను భాగవతం చెప్పడం అయిపోయిందండి అని కానీ అనకూడదు. రామాయణం ఏదో ప్రవచనం చేశామనుకోండి, ఇవాళతో రామాయణం పట్టాభిషేకం చెప్పేశాను అయిపోయిందండి అనొచ్చు. భాగవతం చెప్పడం చిట్ట చివరి రోజుకు వచ్చామనుకోండి అయిపోయింది అనకూడదు. భాగవతం ఒక పరిపూర్ణమైన స్థితికి చేరుకుందనాలి. భాగవతం ఎంతకాలం చదవవలసి ఉంటుంది, ఎంతకాలం వినవలసి ఉంటుంది అంటే ఊపిరున్నంత కాలము వినవలసింది. అందుకే అసలు భాగవత కథా శ్రవణము చెయ్యాలి అంటే ఒక అధికారాన్ని పొందినవాడైతే తప్ప చెయ్యలేడు అనడానికి కారణం అదే లోకంలో. అటువంటి భాగవత కథా శ్రవణంలో దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ పుట్టినదాదిగా ఆయన అసలు పుట్టడమే ఒక పెద్ద లీల. నిన్నటి రోజున మీకు నేను మనవి చేశాను, ఎక్కడైనా లోకంలో నాకు పుట్టలేదు ఈ పిల్లాడని తల్లిదండ్రులకి తెలుస్తుంది కానీ పిల్లాడికి తెలియదు. కానీ కృష్ణావతారంలో ఏమిటంటే నేను వీళ్ళ పిల్లాడిని కానని కృష్ణుడికి తెలుసు, కానీ ఆయన తమ బిడ్డడు కాదని తల్లిదండ్రులకి తెలియదు, నందయశోదలకి. అందుకని అసలు పుట్టుకే పెద్ద లీల అయింది. ఇక మిగిలిన లీలలు చేయడం పెద్ద విశేషమే ఉంది. కానీ ప్రతి లీల యందు ఒక గొప్ప రహస్యం ఒకటి నిక్షిప్తమై ఉంటుంది. అది ఎప్పుడు ఆత్మోద్ధ